బ్రేకింగ్ న్యూస్ 15 ఎకరాల లోపు ఉన్న అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇది రైతులందరికీ కూడా గుడ్ న్యూస్. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ మరో 513 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలకు విడుదల చేయబోతుంది. ఇప్పటి వరకు 67 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. మొత్తం 8,284 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లోకి జమ అయ్యాయి. ఇక 1,38,00,000 ఎకరాలకు రైతు భరోసా పూర్తయింది. మరో 11 లక్షల ఎకరాలకు త్వరలో నిధులు జమ చేయబోతున్నామని చెప్తున్నారు. వారం రోజుల్లోనే మొత్తం 90% పైగా పనులు పూర్తి చేశారు. 9 రోజుల్లో రైతు భరోసా పూర్తి చేస్తాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారు. రైతు భరోసా నిధులు జమ ఎప్పుడవుతాయా తమ ఖాతాల్లో అని ఎదురు చూస్తున్న రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే నిధులు విడుదల ప్రక్రియ మొదలైంది. అన్నదాతలు ఎవరెవరి ఖాతాల్లోకి అయితే డబ్బులు వస్తూ ఉన్నాయో వాళ్ళంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పారు. 15 ఎకరాల లోపు ఉన్న అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తాము అన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళే మరో 513 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు 67 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. మొత్తం 8,284 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లోకి జమ అయ్యాయి. 1,38,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇప్పటి వరకు పూర్తయింది. ఇంకా 11 లక్షల ఎకరాలకు త్వరలో నిధులు జమ చేయబోతున్నాము అని మంత్రులు చెబుతున్నారు. మొత్తం వారం రోజుల్లోనే 90% పైగా పనులు పూర్తి చేశారు. మొత్తం రైతులకు అర్హులైన రైతులందరి ఖాతాల్లోనూ రైతు భరోసా నిధులు జమ అయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్తున్నారు. 9 రోజుల్లోనే రైతు భరోసా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, తెలంగాణలో రికార్డు స్థాయిలో కూడా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. గడిచినటువంటి వారం రోజుల్లోనే దాదాపు 15 ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ. ఈ రోజు చూసినట్టయితే మరో 513 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 67.01 లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా లబ్ధి పొందింది. మొత్తం 8,284.66 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలో జమ. అంటే దాదాపు తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి 9,000 కోట్లలో దాదాపు 90% పైగా కూడా రైతుల ఖాతాల్లో జమ అయింది. మొత్తం 1,49,00,000 ఎకరాలకు సంబంధించి 1,38,00,000 ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో 11 లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు చెల్లించాల్సి ఉంది. వారం రోజుల్లో 90% పైగా మొత్తం రైతు భరోసా అయితే పూర్తయింది. ఇక 9 రోజుల సంబంధించి రేపు సాయంత్రం వరకు కూడా సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరా అంటే దాదాపు 1,49,00,000 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు అయితే రేపు సాయంత్రం వరకు కూడా 100% రైతు భరోసా 9 రోజుల్లో పూర్తి చేయబోతోంది. ఈ సందర్భంగా కూడా రేపు సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో రాహుల్ గాంధీ విగ్రహం దగ్గర కూడా రైతు సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా రేపు హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ 21,000 కోట్లతో పాటు రైతు భరోసా 9,000 కోట్లతో పాటు ఇతర రైతులకు ఇచ్చినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ధరణి ప్లేస్ లో వచ్చినటువంటి భూభారతి అంశాలు కావచ్చు, ఇవన్నీ రేపు రైతులతో నేరుగా ముఖ్యమంత్రి కలిసి మాట్లాడబోతా ఉన్నారు. ఇది సెక్రటరియట్ వేదికగా రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రైతు భరోసా 9 రోజుల్లోనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల నుంచి ఎటువంటి హర్షం వ్యక్తమవుతుంది? ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు, అంటే ఈసారి రికార్డు స్థాయిలో కూడా చాలా తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో రైతులకు ఈ భరోసా నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది. గడిచిన 6 రోజుల్లో అంటే ఈ రోజు చూసినట్టయితే దాదాపు పూర్తిగా కూడా 1,38 లక్షల ఎకరాలకు రైతు భరోసా అంటే దాదాపు 67 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పాలి. ఇది మొత్తం కూడా
గడిచినటువంటి 7-8 సంవత్సరాల కాలంలో కూడా ఇది రికార్డ్ అని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రేపటితో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే రైతు నేస్తం కార్యక్రమంలో కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు 9 రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో ప్రతి ఎకరాకు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని రేపటితో పూర్తి చేసుకోబోతున్నారు. ఇచ్చిన టయానికి అనుకున్న టయానికి రైతులకు వానాకాలం పంటలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చే ప్రతి ఎకరానికి సంబంధించి కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఇప్పటికే పొలాల్లో సేద్యం చేసుకుంటూ కూడా ఇప్పటికే విత్తనాలు నాటిన పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులకు సంబంధించినటువంటి అవసరాలకు కావచ్చు, కూలీల అవసరాలకు కావచ్చు, ట్రాక్టర్ అవసరాలకు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా నిధులు అక్కరొస్తున్న నేపథ్యంలో కూడా ఆనందోత్సవాలు వెల్లువెలుస్తా ఉన్నాయి. కాబట్టి రేపు ముఖ్యమంత్రి రైతులకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఎందుకంటే రైతు పక్షపాత ప్రభుత్వంగా కూడా రైతుల సంక్షేమం కోసం ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో కూడా రేపు 1000 మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు సెక్రటరీకి రాబోతా ఉన్నారు. వాళ్ళతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇప్పటి వరకు సంక్షేమ పథకాలకు సంబంధించి అందుతున్నటువంటి నేపథ్యంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆ భూ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే చూసాం సదస్సులు ముగిసిన నేపథ్యంలో కూడా 9 లక్షల ఫిర్యాదులు కూడా రైతుల నుంచి రావడం జరిగింది. వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ఈ రోజు జరిగే కేబినెట్ లో కూడా చర్చించబోతోంది. రైతాంగ సమస్యలకు సంబంధించి రైతుల పంటలకు సంబంధించి ఇప్పటికే రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించిన అంశాలను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 18 నెలలుగా కూడా రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తిగా కూడా రేపు మరొకసారి రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్న అంశంపైన కూడా రేపు నేరుగా భేటీ కాబోతా ఉన్నారు. రైట్. అండ్ ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తయింది? ఇప్పటికే 1,38,00,000 ఎకరాలకు రైతు భరోసా పూర్తయింది. ఇంకా ఎంత పూర్తి కావాల్సింది ఉంది? ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి సాగులో ఉన్నటువంటి భూములు 1,49,00,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు 1,38,00,000 ఎకరాలంటే ఇంకో మరో 11 లక్షల ఎకరాల వరకు, అంటే ఇప్పటికే 15 ఎకరాల వరకు కూడా ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. రేపు మిగతా 11 లక్షల ఎకరాలకు సంబంధించి అంటే ప్రతి ఎకరాకు సంబంధించి కూడా రేపటితో రైతు బంధు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అంటే దాదాపు ఇప్పుడు చూసినట్టయితే 8,284 కోట్ల రూపాయలు, అంటే ప్రభుత్వం ప్రకటించిన 9,000 కోట్లలో దాదాపుగా 90% పైగా ఇప్పటికే రైతుల ఖాతాలో జమ అయ్యాయి. కనీసం మరో 10% సంబంధించినటువంటి నగదు రేపు రైతుల ఖాతాల్లో ప్రతి ఎకరాకు సంబంధించి కూడా 1,49,00,000 ఎకరాలకు రేపటి నిధులు మంజూరు కాబోతున్నాయి. తర్వాత రేపు సాయంత్రం రైతు నేస్తం రైతు సదస్సు కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. రైట్ వాసు, మొత్తం 1,49,00,000 ఎకరాలకు గాను ఇప్పటికీ 1,38,00,000 ఎకరాలకు రైతు భరోసా పూర్తయింది. ఇక 11 లక్షల ఎకరాలకు మాత్రమే మిగిలి ఉంది. ఆ 11 లక్షల ఎకరాలకు త్వరలోనే నిధులు జమ చేయబోతున్నారు. వారం రోజుల్లోనే 90% పైగా పూర్తి చేశారు. 9 రోజుల్లో రైతు భరోసాను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చెప్పినట్టుగానే పూర్తి చేస్తున్నారు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రైతుల ఖాతాలో డబ్బులు పడుతూ ఉండటంతో రైతులు కూడా ఆనందంగా పొలం పనులు చేసుకో